నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ కేజ్రీవాల్ ఈడీ అధికారులకి షాక్ ఇచ్చారు. ఏ విధంగా అనంటే జైలు నుంచి ఆయన పరిపాలనని స్టార్ట్ చేసి ఈడీ అధికారులకు షాక్ ఇచ్చారనిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే, మనీ లాండరింగ్ కేసులో, ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి. సో ఆయన జైలు నుంచి పరిపాలన స్టార్ట్ చేసి ఈడీ అధికారులకి షాక్ ఇచ్చారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎలా సాధ్యమైంది, అసలు ఏంటి? ఇక్కడ ఏంటండి, కేజ్రీవాల్ అన్నా హజారే ఉద్యమం నుంచి ఒక ఉద్యమకారుడిగా వచ్చి ఏ విధంగా అయితే కేసీఆర్ ఉద్యమాన్ని హైజాక్ చేశారో, అన్నా హజారే గారు ఒక అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుంటే ఆ ఉద్యమాన్ని అన్నా హజారేని పక్కకు జరిపి ఆ ఉద్యమాన్ని హైజాక్ చేసి దాంట్లో పొలిటికల్ పార్టీ పుట్టించి వచ్చాడు. అంటే ప్రజల మైండ్ సెట్ తోటి ఏ విధంగా ఆడుకోవాలి, ఏ విధంగా ప్రజల్ని డైవర్ట్ చేయాలనేది ఒక తెలిసినటువంటి వ్యక్తి, అందులో సివిల్ సర్వీసెస్ ఉన్నటువంటి వ్యక్తి. ఈయన ఏం చేస్తుందంటే ఒక ప్రజల్లో తన పర్సనాలిటీ ఒకటి క్రియేట్ చేసుకుంటూ దగ్గుకుంటూ తుమ్ముకుంటూ ఒక సింపథిక్ పర్సనాలిటీగా కొనసాగిస్తున్నాడు. ఈరోజు జైలుకి పోయిన తర్వాత కూడా ఇప్పుడు సిగ్గు లేకుండా సిగ్గు తప్పిన పని అంతా చేసి మనీ లాండరింగ్కి పాల్పడి ఈ యొక్క లిక్కర్ సిస్టమ్ని మొత్తం మార్చేసి అక్కడ లిక్కర్ పాలసీలన్నీ కూడా ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా మార్చి ప్రజల్ని మోసం చేశావు. ఇంకోటి మనీ లాండరింగ్ దాంట్లో నువ్వు ఇరుక్కొని నీ ప్రమేయం లేదా, నీ యొక్క భాగస్వామి మనీ లాండరింగ్ కేసులో ఉండి నువ్వు దేశద్రోహం, అది మనీ లాండరింగ్ అంటే. అలాంటి దేశద్రోహం కేసు పట్టిన కేసులో నువ్వు ఉండి వాళ్ళు ఒక ముద్దాయిగా ఈరోజు నువ్వు ఇరుక్కున్న తర్వాత ఈరోజు నీకు పరిపాలన చేసే ఒక నైతిక హక్కు కూడా లేదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఒక వెసులుబాటు కల్పించారు. అంటే నేరారోపణ ఈరోజు వచ్చింది. ఈజ్ నౌ యాజ్ ఎ అక్యూజ్డ్ అంటే నిందితుడు అనమాట. నిందితుడుగా ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధమైనటువంటి అన్ని హక్కులు నిందితుడికి ఉంటాయి. నేర నిర్ధారణ అయిన తర్వాత ఆయనకు శిక్ష పడిన తర్వాత ఏమైపోతుందంటే కన్విక్షన్ అయిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తికి రాజ్యాంగబద్ధమైనటువంటి వచ్చేటువంటి హక్కులు కానీ ఏముండదు, నిర్బంధంలో ఉండడం జరుగుతుంది. చట్టం యొక్క నిర్బంధంలో ఉండాలి నేరస్తుడు. నేర నిర్ధారణ కాలేదు కాబట్టి ఒక అక్యూజ్డ్ స్టేజ్లో ఉండడు కాబట్టి ఆయనకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉంటాయి. హక్కులు ఉన్నప్పటికీ ప్రజల్ని, దేశ ప్రజలందరినీ ఎరిపుష్పాలనుకుంటాడేమో, ప్రజల చెవుల్లో పువ్వు పెట్టే ప్రయత్నం చేస్తుండే. ఏ విధంగా అంటే ఆయనకైనా నెల్సన్ మండేలానో లేకుంటే ఇంకేదో మహాత్మా గాంధీ ఏదో అనుకుంటుంటూ నువ్వు నేరగాడవు, ఆర్థిక నేరస్తుడవు. అదే కాకుండా అనేక రంగాలలో నీ మీద నువ్వు చేసినటువంటి స్కాములు బయటకు వస్తున్నాయి. ఆ జైల్లో ఉన్నటువంటి కొంత నేరస్తులే, అండర్ ట్రయల్ ప్రిజనర్స్, జైల్లో ఉన్నటువంటి నేరస్తులు అప్పుడు ఖైదీగా ఉన్నటువంటి వాళ్ళే జైలు నుంచే లేఖలు రాస్తారు బయటికి. పలానా దాంట్లో నువ్వు చేసిన నేరాలు నువ్వు ఒక్కసారి బయటకు వస్తే, లోపలికి వస్తే బయటకు పోయే ప్రసక్తే ఉండదు బిడ్డ అని చెప్పేసి వాళ్ళే లేఖలు రాస్తుండ్రు. ఉదాహరణకు బస్తీ దవాఖానా, అక్కడి బస్తీ దవాఖానా అంటే మొహల్లా దవాఖానా. ఇప్పుడు ఏ విధంగా అయితే కొంతమంది ముఖ్యమంత్రులని మనోడు ఎంత కేసీఆర్ దీనికి మొత్తం గాడ్ ఫాదర్ అంతా ఏ విధంగా ఇట్లా బస్తీ దవాఖానాలు పెట్టాడో అక్కడ కూడా మొహల్లా దవాఖానా అని పెట్టాడు. ఇక్కడ ఏ విధంగా అయితే లిక్కర్ పాలసీస్ ఉన్నాయో అక్కడ కూడా ఇదే లిక్కర్ పాలసీస్ కంటిన్యూ చేశారు. అంటే దేశాన్ని దోసుకోవడంలో ఈ మనోడు కేసీఆర్ పెద్ద దొంగ. వీళ్ళందరూ చిన్న దొంగలు అనమాట. ఈ దొంగల గుట్టు మొత్తం బయటకు వస్తుంది వన్ బై వన్. తిహార్ జైల్లో జాగా దొరకదు. ఇప్పుడు కొత్త సెల్స్ నిర్మాణం చేయాలి. ఇప్పుడు ఆ విధంగా పరిస్థితి వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కేజ్రీవాల్ ఒంట్లో చీమ రక్తం ఉంటే, ఈ దేశం పైన రవ్వంతా కూడా గౌరవం నీకుంటే నైతిక బాధ్యత వహిస్తూ నువ్వు రాజీనామా చేయి. ఆ తర్వాత ట్రయల్ ఎదుర్కో. ఈరోజు నువ్వు నిందితుడిగా ఉన్నావు, ఓకే. నీ మీద నేరారోపణ వచ్చింది కదా, నేను అరెస్ట్ చేశారు కదా, నువ్వు మెసేజ్లు పెట్టి నీ భార్యకు దేశ ప్రజలందరూ కూడా నన్ను మంగళవారం రోజు నన్ను అరెస్ట్ చేశారు, హనుమంతుని పూజించండి, ప్రార్థించండి, అందరు పోయి గుడిలో ప్రార్థించండి అంటే నువ్వు నరేంద్రమోదీ అనుకుంటున్నావు రా భయ్? ఏ పిలుపునిచ్చినా సక్సెస్ఫుల్గా వెళ్ళింది. ఎందుకంటే ప్రజల హితం కోరి ఆయన పిలుపునిచ్చారు. నువ్వు దొంగతనాలు చేసి దొంగ గురించి ప్రార్థించమని చెప్పి దేశ ప్రజలకు మెసేజ్ పెడతావా? సిగ్గు శరం ఉండాలి అసలు. నువ్వు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయి. ఆ తర్వాత నీ మీద వచ్చిన నేరారోపణలు నీవు ఏం తప్పు చేయనడితే నువ్వు ఆ ట్రయల్ నుంచి బయటపడు, నువ్వు నిర్దోషిగా బయటికి రా, తర్వాత ఎన్నికలకు పో.
అప్పుడు బంపర్ మెజారిటీతో నేను ప్రజలు గెలిపిస్తారు కదా. ప్రజాస్వామ్యంలో అదొక ప్రక్రియ. అది కాకుండా నువ్వు ప్రజలను మిస్గైడ్ చేస్తున్నావు, ప్రభుత్వాన్ని మిస్గైడ్ చేస్తున్నావు, ప్రభుత్వంలో ఉండి ఇవన్నీ తప్పుడు వివరాలు. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో ఈ ఆర్టికల్ 356 రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినప్పుడు దేశద్రోహం ఇది మనీ లాండరింగ్ అంటే రాజ్యాంగ ఉల్లంఘన. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ దేశ వ్యతిరేక కార్యక్రమాలకు నువ్వు పాల్పడుతున్నావు అంటే రాజ్యాంగ ఉల్లంఘన. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు, కాన్స్టిట్యూషన్ వైలేషన్ జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సర్వ అధికారాలు ఉంటాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఇంటర్వ్యూని కావాలి. దీంట్లో ఖచ్చితంగా ఈ ఢిల్లీలో ఎన్నికైనటువంటి ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలా, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో తీసుకొని, అది అవసరం ఈరోజు. అట్లయితేనే వేరే వాళ్ళకి కూడా బుద్ధి వస్తుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ యొక్క ప్రభుత్వాన్ని దేశాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్టు. రాజ్యాంగ ఉల్లంఘనకు ఎవరు పాల్పడినా యాజ్ పర్ ఆర్టికల్ 356 ప్రకారంగా కాన్స్టిట్యూషనల్ వైలేషన్ యాక్ట్ కింద వీళ్ళని బర్తరఫ్ చేసే అధికారం గవర్నర్కి కూడా ఉంటుంది. బర్తరఫ్ చేస్తున్న ఈ గవర్నమెంట్ అని చెప్పేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ రాయడం జరుగుతుంది. ఇమ్మీడియట్లీ గవర్నర్ గారు కూడా ప్రెసిడెంట్ గారు కూడా యాక్షన్ తీసుకొని రాష్ట్రపతి పరిపాలన వేధించి గవర్నర్కి సర్వాధికారాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి సిస్టమ్. దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేదు ఇంకా నాకు తెలియదు. ఒకవేళ అవసరమైతే ఇప్పుడు ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు రికమెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అలాగే కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తర్వాత, కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆయన 2 సందేశాలు పంపించడం జరిగింది జైలు నుంచి. ఒకటి ఆవిడ సతీమణి సునీత కేజ్రీవాల్కి పంపించారు, ఆవిడ చదివి వినిపించారు. సో ఆ సారాంశం ఏంటో మనం అందరం విన్నాము. ఇన్ని రోజులు అంటే నన్ను జైలు ఉంచేటువంటిది ఏ జైలు లేదు అనేటువంటి అర్థం వచ్చే విధంగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి వాటర్ సమస్యకు సంబంధించి కూడా ఆయన ఏం చేయాలి, ఎలా చేయాలని కూడా ఒక సందేశం అనేది జైలు నుంచి పంపించారని కూడా అంటున్నారు. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి వాటర్ సమస్యకు నువ్వు జైలు నుంచి ఉత్తర్వులు ఇచ్చినా అని చెప్తున్నావు. అంటే క్యాబినెట్ మొత్తానికి ఒకటే మంత్రిత్వ శాఖ ఉందా? ముఖ్యమంత్రి అయినప్పుడు, ఒక మినిస్ట్రీ అయినప్పుడు, ఒక ప్రభుత్వంలో అనేకమైన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, మెడికల్ అండ్ హెల్త్ ఉంటుంది, హోంశాఖ ఉంటుంది. ఇన్ని శాఖ, ప్రతి శాఖకు ఒక మంత్రి ఉంటాడు కదా. జలవనరుల ముఖ్యమంత్రి నువ్వు లోపల బొక్కలు పోయినప్పుడు జలవనరుల శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు అంటే మనుషులను పిచ్చోళ్ళని చేస్తుండు. అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. అంటే జలవనరుల శాఖ మంత్రిత్వ శాఖ లేదా, దానికి మంత్రి లేడా అక్కడ? ఇదంతా బూటకం. ఇది ప్రజలను పిచ్చోళ్ళని చేయడానికి ఇది ఆడుతున్నట్టు నాటకం. ఈ బట్టెబాజ్ పార్ట్నరే కదా బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ పార్ట్నరే కదా. బీఆర్ఎస్ అంటే బట్టెబాజ్ రాష్ట్ర సమితి. అది ఈ బట్టెబాజ్కి దోస్తు ఆ బట్టెబాజ్. అన్ని బట్టెబాజ్ కథలన్నీ ప్రజలు ఎవరు నమ్మరు. ఎన్ని నాటకాలు చేసినా ఇదంతా నాటకం అని చెప్పి ప్రజలకు తెలిసిపోయింది. ఇమీడియట్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీంట్లో జోక్యం చేసుకోవాలా. జోక్యం చేసుకుని ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి. సో కేజ్రీవాల్ గారు అయితే జైలు నుంచి సందేశాలు పంపించడం పరిపాలనకు సంబంధించి, అది సందేశం కాదు, జైలు నుంచి ఆడుతున్నట్టు నాటకం. అదే జైలు నుంచి సందేశాలు పంపించడం, పరిపాలనకు సంబంధించి కూడా ఆయన కొన్ని సలహాలు జైలు నుంచే ఇస్తున్నారని చెప్పేసి అని అది ఈడీకి షాక్ అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయండి. మరి రాబోయేటువంటి రోజుల్లో 7 రోజులు కస్టడీ ఉంది కాబట్టి మరి ఈ మిగిలినటువంటి రోజుల్లో కేజ్రీవాల్ ఏం చేస్తారు, ఏం సందేశాలు పంపిస్తారో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, జయేష్ రావు గారు.